హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శ్రీకాంత్ మాట్లాడుతున్నా. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరికీ కూడా విష్ హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కూడా గ్రాండ్గా చేసుకున్నారు. ఫ్రెండ్స్, నేనైతే ప్రజెంట్గా అయితే ఫ్లిప్కార్ట్లో ఒకటి బుక్ చేయడం జరిగింది. అదేంటో మనం చూద్దాం. ఫస్ట్ టైం నేను ఫ్లిప్కార్ట్లో ఇలా బుక్ చేయడం జరిగింది కాబట్టి ఏంటి దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే రండి. ఓకే రూమ్లోకి వెళ్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్కి సంబంధించినటువంటి ఇక్కడైతే మనకు సంబంధించినటువంటి దాదాపుగా 1 వీక్ అయిందండి అది బుక్ చేయడం కూడా జరిగి. ఓకే, దీని పేరు మనకు ఏంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకు వేస్ట్ కోట్ అనేటువంటి దానికి సంబంధించి, అంటే ఒక షర్ట్ పైన వేసుకునేటువంటి ఒక రకమైనటువంటిది కాబట్టి ఒకసారి అన్బాక్సింగ్ చేస్తాను. చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ చూడండి, తీసేస్తున్నాను. ఒకసారి చూడండి. ఫ్లిప్కార్ట్లో బుక్ చేయడం జరిగింది. ఓకే, ఆ లెంత్ మరి సరిపోతుందో లేదో ఒకసారి చూద్దాం. చాలా జాగ్రత్తగా ప్యాక్ చేయడం జరిగింది. వచ్చేస్తుందండి. వచ్చింది. రైట్, నాకు చాలా ఇష్టమైనటువంటి సూట్ మాదిరిగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటో పెట్టారు మరి. సో ఇవన్నీ కూడా జాగ్రత్త పెట్టుకోవాలి. ఎందుకనంటే ఒకవేళ మనం మళ్ళీ రిటర్న్ చేయాలనుకున్నట్టు ఇవన్నీ కూడా మళ్ళీ యథావిధిగానే రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ మనకు నచ్చకపోతే ఇవన్నీ కూడా రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనకు మిడిల్ చూసారండి ఏముంది. ఓకే, చూద్దాం ఒకసారి. ఆన్లైన్లో షాపింగ్ అంటే ఓకే, వావ్, బాగానే ఉంది. రైట్, అమేజింగ్, సూపర్ ఉందండి. ఒక్కసారి వేసుకుంటానా? ఓకే, ఫ్రెండ్స్ ఒకసారి చూడండి. వావ్, ఓకే ఫ్రెండ్స్, సరిపోయింది కానీ కొద్దిగా టైట్ అయిందబ్బా. ఓకే, రిటర్న్ ఎంతదో ఇల్లదో మరి. ఇది ఫ్రెండ్స్, షోల్డర్ అయితే సరిపోయింది కానీ ఇక్కడ నాకు లెంత్ వచ్చేసరికి కొద్దిగా టైట్ అయినట్టుంది. ఓకే, అంతా బాగుంది కానీ ఇది ఫ్రెండ్స్ మరి. ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఫ్లిప్కార్ట్లో నేను బుక్ చేసింది నాకు నచ్చట్లేదు కాబట్టి, అంటే నా సైజు సరిపోవట్లేదు, కొద్దిగా ఫిట్గా ఉంది కాబట్టి దీన్ని నేను రిటర్న్ చేయాలనుకుంటున్నాను. మళ్ళీ రిటర్న్ ఏ రకంగా చేయాలనే దాని గురించి ఇప్పుడు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను కాబట్టి ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ మనం దానికి ఫ్లిప్కార్ట్ను ఓపెన్ చేయాలి. ఫ్లిప్కార్ట్లో ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇలా కనిపిస్తుంది. అయితే మనకు ఇలా రోల్ చేయాలి, లేదా వెంటనే మనం ఇక్కడ మనకు 3 లైన్స్ ఉంటుంది. ఇక్కడ మీకు నాకైతే లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నటువంటి, మనకు మొబైల్లో లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నటువంటి 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే ఇలా మనకు హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్లిప్కార్ట్ ప్లస్ జోన్ అని, మనకు ఆల్ కేటగిరీస్ అని ఈ రకంగా ఉంది కదా. ఇక్కడ మనం చూస్తూ పోతే ఇక్కడ మై ఆర్డర్స్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మై ఆర్డర్ అనేటువంటి ఆప్షన్స్ని మనం క్లిక్ చేయాలన్నమాట. మై ఆర్డర్ అనేటువంటి ఆప్షన్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో మనకు ఈ రకంగా విండో అయితే ఓపెన్ అవుతుంది. మనకి ఈరోజు డెలివరీ టుడే జనవరి 1 నాకు ఈ రకంగా డెలివరీ అయిపోయిందని చెప్పేసి ఈ రకంగా చెప్పడం కూడా జరిగింది. అయితే ఇంతకుముందే నేను ఒకటి పర్చేస్ చేశాను కాబట్టి ఫ్లిప్కార్ట్ ద్వారానే. సో ప్రజెంట్ ఇక్కడ మనకు ఏదైతే మనం ఉందో క్లాసిక్ వేర్ సెల్ఫ్ డిజైన్ మెన్కి సంబంధించినటువంటి నాకు ఇది నచ్చలేదు కాబట్టి దీన్ని మనం రిటర్న్ చేస్తాం. కాబట్టి దీనిపైన మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకు వెంటనే కూడా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు చూసారా
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి సార్, మనకి ఇక్కడ కనిపిస్తుంది రిటర్న్ నీడ్ హెల్ప్. మనకు కావాల్సింది రిటర్న్ కాబట్టి ఇక్కడ చూడండి, మనకి రిటర్న్ పాలసీ వ్యాలిడిటీ జనవరి మనకు 12 వరకు రిటర్న్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి నేను వెంటనే కూడా రిటర్న్ స్పాట్లోనే రిటర్న్ చేస్తున్నాను. ఇక్కడ మనకు డోంట్ లైక్ ద సైజ్ అండ్ ఫిట్ ఆఫ్ ద ప్రొడక్ట్, కాబట్టి నాకు ఈ యొక్క సైజు నచ్చట్లేదు, నాకు ఎక్కువగా ఫిట్గా ఉంది అనేటువంటి ఆప్షన్ అనమాట. అంటే మీ ఇష్టం, దాంట్లో ఉండేటువంటి ఆప్షన్స్ దానికి సంబంధించి. ప్రొడక్ట్ ఈజ్ మిస్సింగ్ ఇన్ ద ప్యాకేజ్, అట్లా రిసీవ్డ్ బ్రోకెన్ డ్యామేజ్ ఐటమ్, అంటే ఎట్లయినా సరే డ్యామేజ్ అయిపోయిందా, నీకు నచ్చలేదా, క్వాలిటీ లేదా అనే ఆప్షన్స్ మనకు రీజన్స్ ఫర్ రిటర్న్ మనకి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో నాకైతే డోంట్ వాంట్ ద ప్రొడక్ట్ ఎనీమోర్ అనే కాకుండా డోంట్ లైక్, ఓకే ఇదొద్దు, ఏది పెడదాం, ఓకే డోంట్ లైక్ ద సైజ్ ఫిట్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఓకే, సైజ్ నాకు నచ్చలేదు, ఫిట్ ఉందని చెప్పేసి మనం ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసాను. ఇక్కడ మనకు నెక్స్ట్ మోర్ డీటెయిల్స్ ఉంది కాబట్టి మనకు నీడ్ ఏ లార్జర్ సైజ్ అనేటువంటి ఆప్షన్ అయితే ఇక్కడ ఉంది. కాబట్టి 3 ఆప్షన్ డోంట్ లైక్ ద ఫిట్ అని, నీడ్ ఏ స్మాలర్ సైజ్ అని, మనకు నీడ్ ఏ లార్జర్ సైజ్ అనేటువంటి ఆప్షన్స్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు కామెంట్ రూపంలో ఏదైనా కామెంట్ చేయమని అడుగుతుంది. కాబట్టి ప్రజెంట్గా నేను ఏమైనా కామెంట్ చేయాలని అంటే, ఓకే ఐ లైక్ దిస్ ప్రొడక్ట్, I like this product, but this product is fit of the product అని పెడతానండి. ఓకే fit of the product. ఓకే, ఇలా మనం కామెంట్ కంపల్సరీగా పెడితేనే మనకి ఇది కంటిన్యూ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. కాబట్టి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం కంటిన్యూ పైన క్లిక్ చేసిన వెంటనే ఓకే, మనకు సంబంధించినటువంటి లిస్ట్ ఓపెన్ అని చూడండి. ఒకసారి రీఫండ్ కొట్టాలి, లేకపోతే ఎక్స్చేంజ్. ఒకవేళ ఎక్స్చేంజ్ అన్నట్లయితే దాని ప్లేస్లో ఏదైనా తీసుకో అనేటువంటిది కూడా మనకు చూపిస్తుంది. కాబట్టి అయితే నేను రీఫండ్ కొడుతున్నాను. రీఫండ్ వస్తుందో రాదో మనం చూద్దాం. అయితే దీనికి మొదటిగా మనం బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకోవాలి. ఫ్లిప్కార్ట్ అయినా సరే, అమెజాన్ అయినా సరే, ఎక్కడైనా సరే బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకుంటేనే మనకు డైరెక్ట్గా రీఫండ్ అనేది మన అకౌంట్లో అయితే పడుతుంది. సో ప్రజెంట్ మనం బ్యాంక్ అకౌంట్ని లింక్ చేస్తున్నాం, యాడ్ న్యూ అనేటువంటిది. ఇక్కడ చూడండి ఐఎఫ్ఎస్సి కోడ్, అంటే ఇప్పుడు మాది జోగులాంబ గద్వాల జిల్లా కాబట్టి ఐఎఫ్ఎస్సి కోడ్ అవన్నీ కూడా మనము తయారు చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ కొడతాను, UBI N0. ఓకే, ఫ్రెండ్స్ ఒకవేళ మీకు దానికి సంబంధించినటువంటి ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ మీకు తెలియకున్నట్లయితే మనం గూగుల్లో కానీ క్రోమ్లో కానీ మనం చూసి, అనగా మీ విలేజ్, మీ బ్రాంచ్ కూడా కంపల్సరీ అంటే మీ డిస్టిక్ ఏ డిస్టిక్ అయితే ఉందో ఆ డిస్టిక్ని మీరు సెర్చ్ చేసి, నేనేమని చెప్పానంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గద్వాల్ తెలంగాణ అని నా సెర్చ్ చేసిన వెంటనే నా గద్వాలకు సంబంధించినటువంటి మా జిల్లాలో ఉన్నాయి బ్యాంకులు, ఒకటి రాజోలు ఉంది, ఒకటి ఐజ్ అని చూపించింది. కాబట్టి ఈ రెండింటిలో నాకు ఎక్కడుందంటే మా విలేజ్లో రాజోలు ఉంది కాబట్టి రాజోలు క్లిక్ చేసుకున్నాను. ఈ రకంగా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి లుక్అప్ సెలెక్ట్ బ్యాంక్ చేసుకోవాలి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ చూడండి. తర్వాత సెలెక్ట్ స్టేట్ తెలంగాణ, సెలెక్ట్ సిటీ, ఓకే మన జోగులాంబ కాబట్టి జోగులాంబ, సెలెక్ట్ బ్రాంచ్ చూడండి. సెలెక్ట్ బ్రాంచ్ అంటే గద్వాలు 2 ఉన్నాయి మనకి ఇక్కడ, అదే రాజోలి. ఓకే, గెట్ కోడ్. మనకు అకౌంట్ ఇచ్చినామా లేదనేటువంటి చూసినట్లయితే ఇక్కడ మనకు కనబడుతుంది నా అకౌంట్ నెంబర్ లాస్ట్ 3 డిజిట్ 208 అని ఉంది, రేపల్లి శ్రీకాంత్ అని. సో దీనిపైన మనం తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది అకౌంట్. సబ్మిట్ రిక్వెస్ట్ అని ఉంది. ఓకే, సబ్మిట్ మనం చేసేసాం. ఓకే, ట్రాక్ రిటర్న్ ప్రోగ్రెస్, క్లిక్ టు నో హౌ కెన్ ట్రాక్ రిటర్న్ ప్రోగ్రెస్, కంటిన్యూ అని పెడదాం.
ఓకే, మనకు రిటర్న్ అనేటువంటిది స్టార్ట్ ఇక్కడ చూపిస్తుంది. ఆర్డర్ డెలివరీ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ రిటర్న్ నేను ఈరోజు సాటర్డే 1 జనవరి మనకు రిటర్న్ అప్రూవ్డ్ ఎప్పుడైతే జనవరి 4th నాడు మనకు అక్కడ వస్తుంది. తర్వాత పికప్ చేసుకోవడానికి మనకు జనవరి 4th పికప్ చేసుకుంటాడు. కాబట్టి మనకు రీఫండ్ అనేది 5వ తారీఖు మనకు రీఫండ్ అనేది మన అకౌంట్లో పడుతుంది. ఇది మరి ఫ్రెండ్స్, మరి ఎలా మనము రీఫండ్ చేయాలనే దాని గురించి మీకు పూర్తిగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇది కనుక మీకు అర్థమైనట్లయితే ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయాల్సిందిగా కోరుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్లిప్కార్ట్కి సంబంధించి రిటర్న్ పెట్టాను కాబట్టి ఇవ్వడానికైతే పోతున్నాను. ఆయన ఎక్కడున్నో చూద్దాం. ఒకసారి రోడ్డు మీద ఉన్న ఫోన్ చేశాడు. ఓకే, ఆయన ఎక్కడున్నాడు? రైట్, ఇక్కడనే ఉన్నాడు ఆయన. ఫ్రెండ్స్, ఇక్కడ నేను రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. రిటర్న్ తీసుకున్న వెంటనే కూడా మనకు స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది వాళ్ళు పికప్ చేసుకున్న వాళ్ళ నేము. తర్వాత నాకు రీఫండ్ కూడా రావడం జరిగింది. ఏ రకంగా రీఫండ్ వచ్చిందో కూడా మీరు స్క్రీన్ మీద ఇప్పుడు చూస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, మరి ఈ రకంగా చాలా ఈజీ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.